అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 229. హాస్ని చేతిలో కావ్య పిలక. ఇక స్టోర్లకు వెళ్తే కాలేజ్ నుంచి నేరుగా తన తల్లి ఉంటున్న ఇంటికి వెళ్ళిన లోలితాను తీసుకొని కారులో తన ఇంటికి బయలుదేరతాడు రక్షిత్. ముందు రోజు అతను పెట్టిన ముద్దు కారణంగా అతనితో ఉండాలంటేనే భయపడిన లోలిత ఇక మీదట తన తల్లితో కలిసి ఉంటానని అతన్ని రిక్వెస్ట్ చేసింది. అందుకు రక్షిత్ నిరాకరించి గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు తన ఇంట్లోనే ఉండాలని స్పష్టం చేశాడు. కాసేపటికి బంగ్లా చేరుకున్న తర్వాత రక్షిత్ దగ్గరికి సర్వెంట్ ఎదురొచ్చి అతని తండ్రి భూపేంద్ర శెట్టి వచ్చినట్లు చెప్పారు. దాంతో లోలితాను కారులోనే కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళిన రక్షిత్కు తండ్రితో వాదన జరుగుతోంది. నీతితోనే పెళ్లి చేసుకొని వారసులను కలమని చెప్పిన తండ్రి వైపు కోపంగా చూస్తూ అది ఎప్పటికీ జరగదని, అతనికి వారసులే కావాలంటే ఈ పాటికి 3-4 ఇచ్చేసేవాడినని వెటకారంగా అన్నాడు. ఆ మాటకి ఆవేశంగా పైకి లేచి భూపేంద్ర శెట్టి కోపంగా చెయ్యెత్తేసరికి అతన్ని అడ్డుకొని, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి జరగదు, నా నిర్ణయంలో మార్పు లేదు అని తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూశాడు రక్షిత్. ఇదంతా వాళ్ళ కోసమే కదా చేస్తున్నావు, వాళ్ళు నీ దగ్గర ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నువ్వు నీతోనే పెళ్లి చేసుకోవాలి అని కండిషన్ పెట్టిన తండ్రి వైపు చిరాకుగా చూస్తూ, నేను ఆల్రెడీ నా నిర్ణయం చెప్పేశాను, ఎవరి కోసమో మార్చుకోలేను, ఇది మీరైనా సరే ఇప్పటికే టైం వేస్ట్ చేశారు, ఇంటికి బయలుదేరండి అని ముఖం మీద చెప్పాడు రక్షిత్. కొడుకు వైఖరి మనసులో తెలియని అలజడి కలిగిస్తూ ఉంటే కోపంగా ఒక చూపు చూసి బయటికి వెళ్ళిపోయాడు భూపేంద్ర శెట్టి. అయితే కారులో కూర్చున్న లలిత టెన్షన్ తట్టుకోలేక రక్షిత్ వెళ్ళిన 2 నిమిషాలకే లోపలికి వచ్చి ఒక పక్కన దాక్కొని జరిగిన సంభాషణ అంతా విన్నది. తన విషయంలో అతని తండ్రికి వ్యతిరేకంగా వెళ్తున్నాడని ఊహించని లలిత షాక్ అయిపోయింది. ఖచ్చితంగా చెప్తున్న అతని అభిప్రాయానికి ఒక పక్క సంతోషంగా ఉన్న మరోపక్క అతని తండ్రి వల్ల తమ జీవితంలో కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయేమోనని భయం ఆమెకు వేధించింది. భూపేంద్ర శెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆలోచిస్తూ అక్కడ నిలబడిన లలిత ఒక నిర్ణయం తీసుకొని లోపలికి వచ్చింది. నేరుగా రక్షిత్ ముందుకు వెళ్ళి నిలబడి, నేను మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చా అని సంశయంగా అడిగింది. అప్పటి వరకు సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న రక్షిత్ టక్కున కళ్ళు తెరిచి, నాతో మాట్లాడటానికి నువ్వు ఇప్పటి నుంచి పర్మిషన్ అడుగుతున్నావా అని సీరియస్గా చూశాడు. మీరు నాన్నగారు చెప్పిన మాట వినొచ్చు కదా, ఎందుకు ఒప్పుకోవడం లేదు, దానికి కారణం నేనేనా అని ముఖం బాధగా పెట్టింది. ఇప్పటి వరకు మేము మాట్లాడుకున్నదంతా విన్నావా, కారులో కూర్చోమని చెప్తే దొంగచాటుగా వింటావా, నీకు నా మాట అంటే లెక్కలేదా అని సూటిగా అడిగాడు రక్షిత్. నన్ను క్షమించండి, నేను ఇదంతా కావాలని చేయలేదు, లోపల ఏం జరుగుతుందో అన్న టెన్షన్తో వచ్చాను. ఆయన కోరుకున్నట్లు మీరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు కదా, ఈ వయసులో మీ నాన్నగారిని బాధ పెట్టడం అవసరమా చెప్పండి, ఇప్పటికే 30 సంవత్సరాలు వచ్చేశాయి, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడిగింది లలిత. నా పెళ్లి గురించి నీకు అంతగా బాధ ఉంటే నువ్వే చేసుకో, ఎలాగో మా నాన్నకి మనవడు కావాలంట, ఒకరినో ఇద్దరిని కనిచ్చేస్తే సరిపోతుంది అని చెప్పిన రక్షిత్ వైపు అయోమయంగా చూస్తూ, నేను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని ప్రశ్నార్థకంగా అడిగింది. నా పెళ్లి గురించి బాధపడుతున్నావు కదా, నాకు ఆయన చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే నిన్ను చేసుకుంటే నీ కోరిక మా నాన్న కోరిక ఇద్దరిది తీరిపోతుంది, నా లైఫ్ నాకు నచ్చినట్లు బతకచ్చు, అడిగేవారు సంశయాలు విధించేవాళ్ళు ఎవరూ ఉండరు, ఏంటి ఏమంటావు అని అల్లరిగా కన్నుకొట్టాడు. అతని చర్యకి గుండె దడదడా కొట్టుకుంటూ ఉంటే, నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, మీకు మీ స్థాయి తగిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళలో ఒకరిని చూస్ చేసుకోండి, అది మీకు నాకు ఇద్దరికీ మంచిది, అయినా మీ యాటిట్యూడ్ భరించడం నా వల్ల కాదు బాబు, నాకు జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరిక, మీతో ఉంటే ఎప్పుడు ఏం చేస్తారో తెలియక టెన్షన్తో చావాలి, నాకొద్దు నాయన, ఇప్పటికే నా ఫస్ట్ కిస్ మీకు ఇచ్చేసానని బాధపడుతున్నాను, కనీసం నన్నైనా మీ నుండి జాగ్రత్తగా కాపాడుకుంటే నా భర్తకి క్షేమంగా చేరిపోవచ్చు అని నోరు జారి అతనికి కొత్త ఐడియాస్ ఇచ్చింది లలిత. నా వల్ల నువ్వు చాలా సఫర్ అవుతున్నావు కదా, అంత తేలిగ్గా నిన్నెలా వదిలేస్తాను అని అడుగుతూ ఒక్కసారిగా పైకి లేచి వెనుక నుండి ఆమె నెక్ పట్టుకొని డీప్గా లిప్ లాక్ చేశాడు రక్షిత్. ఆ ముద్దు సుమారు అరగంట పాటు సాగింది. ఆమె పెదవుల్లో తేనె మొత్తం జొరుకొని పీల్చి పిప్పి చేసి గట్టిగా కొరికేసి ఊపిరాడక చచ్చిపోయేలా ఉన్నప్పుడు ఆమెను వదిలి కళ్ళల్లోకి కొంటగా చూశాడు. అతను వదలడంతోనే నిస్సత్తువుగా నేల మీద కూర్చొని భారంగా ఊపిరి పీల్చుకున్న లలిత పెరిగిన గుండె వేగం తగ్గిన తర్వాత అతని ముందు నిలబడలేక గదిలోకి పారిపోయింది. అప్పటినుంచి ఏదో ఒక కారణంగా రక్షిత్ ముద్దు పెట్టుకోవడం, ఆమె భయపడడం సాధారణమైపోయింది. విరాట్ వెళ్ళిపోయిన తర్వాత గదిలోకి వెళ్ళిన హాసిని కాస్త నీరసంగా ఉండటంతో నిద్రపోయింది. కాసేపటికి అక్కడికి వచ్చిన విరాట్ నిద్రపోతున్న ఆమెను చూస్తూ సోఫాలో కూర్చొని వర్క్ చేయడం మొదలుపెట్టాడు.
రోజులు గడుస్తున్నాయి. పొద్దున్నే నిద్ర లేవటం, ఎవరికి వారే రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరటం సాధారణమైపోయింది. హాస్ని విషయంలో విరాట్ పద్ధతి పెద్దగా మార్పు లేనప్పటికీ ఆమెతో ఇదివరకులా కోపంగా ఉండటం లేదు. అలాగని నవ్వుతూ మాట్లాడడం కూడా లేదు. అతని అంతర్యంలో కావ్య తన ప్రేయసి అని, హాస్నిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాను అనే విషయం గాఢంగా ముద్రపడింది. పైగా ఆమె గురించి అనసూయ చెప్పిన తప్పుడు సమాచారం అతన్ని ఆలోచన మీద తీవ్ర ప్రభావం చూపించింది. దాని పర్యవసానంగానే హాస్ని మీద తరచుగా కోపం చూపించడం, ఆమెను ప్రతి విషయంలో అనుమానించడం అలవాటైపోయింది. జరుగుతున్న పరిణామాలు అన్నిటినీ కావ్య తనకు అనుకూలంగా మార్చుకుంటూ తన సహజ నటనతో విరాట్ మనసులో మంచిదన్న ముద్ర వేసుకుంది. ఎప్పుడెప్పుడు హాస్నిని దూరం చేసి అతన్ని పెళ్లి చేసుకుందామా అని ఆతృతగా ఎదురుచూస్తోంది. అందుకు తగ్గ పావులు కదుపుతోంది. ఆమె నీచపు బుద్ధి గమనించిన హాస్నికి ఆమె ప్యాలెస్ నుంచి బయటకు వెళ్తే గానీ తామిద్దరి మధ్య పరిస్థితి సర్దుకోదని భావించింది. రోజురోజుకి మారుతున్న పరిస్థితుల కారణంగా అభద్రతా భావానికి లోనైన హాస్ని ప్రతిరోజు స్మిత దగ్గర కూర్చొని కంపెనీకి సంబంధించిన పనులన్నీ ఒక్కొక్కటిగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆమెలో ఇంట్రెస్ట్ గమనించిన స్మిత ఇంకా కీర్తి ఆమెను ఎంకరేజ్ చేస్తూ ప్రతి పని అర్థమయ్యేలా వివరించడం మొదలుపెట్టారు. కీర్తి యథావిధిగా హాస్పిటల్కి వెళ్తూ దాస్తో తాను చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్తూ కాలం గడిపేస్తోంది. ఒకరోజు ఉదయాన్నే బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ ఆస్వాదిస్తున్న విరాట్ దగ్గరికి వెళ్ళిన కావ్య అతని దగ్గరగా కూర్చొని నవ్వుముఖంతో మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పుడే అటుగా వెళ్తున్న హాస్ని వాళ్ళిద్దరిని చూసి, నా మతిమరుపు మొగుడికి నేనెప్పుడు గుర్తొస్తానో తెలియడం లేదు. నాకు ఒక్కటి అర్థం కావడం లేదు. గతం మర్చిపోతే సింహం చిట్టలకవుతుందా? ఆయన మనుషుల్ని, పరిస్థితుల్ని మర్చిపోయారు, కానీ ఆయనలో ఉన్న పుట్టుకతో వచ్చిన లక్షణాలు అలాగే ఉంటాయి కదా. ఆ సిక్స్త్ సెన్స్కి మనుషులను అంచనా వేయడం రాదంటారా? మైండ్ పోయిన దగ్గర నుంచి గుంటనక్కలను నమ్ముతూ మంచి వాళ్ళని దూరం పెడుతున్నారు. ఈయన పరిస్థితిని అవకాశంగా తీసుకొని ఆయనకు సపోర్ట్గా ఉండే వాళ్ళను అందరినీ పక్కకు తప్పించి తన నమ్మకస్తుల్ని పెట్టుకుంటున్నారు. మా అత్తయ్య, అనసూయ, ఇంకా రాజేంద్రవర్మ. ఇక దాస్ విషయంలో ఏం జరుగుతుందో ఏంటో అని భారంగా నిట్టూర్పుతో అటుగా నడిచింది. పానకంలో పుడకలాగా వచ్చిన హాస్తిని చూసి కావ్య ఉక్రోషంతో రగిలిపోతూ, రోజు ఈ సమయానికి ప్రశాంత్ కోసం ఆఫీస్కి పరిగెడతావు కదా, ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? లేటుగా వెళ్తే నీ ఫ్యాన్స్ ఫీల్ అవ్వరా అని వ్యంగ్యంగా అడిగింది. ఆ మాటకి విరాట్ ముఖంలో ఎక్స్ప్రెషన్ మారిపోవడం గమనించిన హాస్ని కోపంగా ఊగిపోతూ, ఈ మధ్య నీకు పగటి కలలు బాగా ఎక్కువైపోయాయి, అందుకే ఏదేదో ఊహించుకుంటున్నావు. సెట్ చేసి జలుబుల కాషాయం పంపిస్తాను, తాగు, కాస్త పైత్యం తగ్గుతుంది. అసలే ఇంటికి వచ్చిన అతిథివి, నేను జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత అని ఒత్తి పలికి, ఏమంటారు విరాట్ గారు, నేను చెప్పింది నిజమే కదా? లేకపోతే 10 రోజుల క్రితమే మీ కంపెనీకి షిఫ్ట్ అయిన ప్రశాంత్ గురించి నన్నెందుకు అడుగుతుంది? అంటే నన్ను మీ దృష్టిలో బ్యాట్ చేయడమే తన ముఖ్య ఉద్దేశమా? అందుకే మీ దగ్గర ఉన్నవి లేనివి మాట్లాడి మీ మనసులో విషం నింపాలని అనుకుంటూ ఉందా? దానివల్ల తనకు వచ్చే లాభం ఏంటి అని ఎక్కిరించింది హాస్ని. ఆ మాటకి కావ్య కోపంగా చూస్తూ, కావ్య, కంపెనీ విషయాల గురించి నీకెందుకు? ఇంకొకసారి నీకు అక్కర్లేని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి అనవసరపు మాటలు మాట్లాడుకో అని సీరియస్గా చెప్పాడు విరాట్. దాంతో కావ్య ముఖం మాడిపోయిన పసిరట్టలాగా పెట్టడం చూసి లోపలే నవ్వుకుంటూ, ఇంతకీ ప్రశాంత్ పెళ్ళికి మీరేం గిఫ్ట్ ఇస్తున్నారు? ఎంతైనా మీ నమ్మకస్తుడు కదా అని అడుగుతూ అతని చేయి పట్టుకొని కూర్చుంది హాస్ని. అతనికి పెళ్ళా అని ప్రశ్నార్థకంగా చూస్తున్న విరాట్తో, ఒకప్పుడు మీరు చెప్పడం వల్లే నా కంపెనీ చూసుకోవడానికి వచ్చాడు. మీకు గతం గుర్తొచ్చిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదని తన ఎక్స్ వైఫ్ స్మితాను తన స్థానంలో అపాయింట్ చేశాడు. అందుకోసం ఆమెను రెండోసారి పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇదంతా మీ మీద ఉన్న అభిమానమే కదా అని క్యాజువల్గా మాట్లాడుతూనే అసలు విషయం చెప్పింది. అప్పటి వరకు కోపంగా ఉన్న విరాట్ ముఖం ప్రశాంతంగా మారడంతో హాస్ని వైపు చిరునవ్వు నవ్వుతూ, ఇప్పటి నుండి ఆలోచించడం ఎందుకు, ఆ టైంకి ఏదో ఒకటి చూద్దాంలే అని చెప్పాడు. ఇద్దరి మధ్యలో సఖ్యత చూసిన కావ్య కడుపులో మంట మొదలవ్వడంతో వేగంగా పైకి లేచి, నాకు కాస్త నీరసంగా ఉంది విరాట్, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని వెనుతిరిగింది. అదే సమయంలో రాజేంద్రవర్మ నుంచి కాల్ రావడంతో కంగారుగా గదిలోకి వెళ్ళి కాల్ అటెండ్ చేసి, ఇంత ఉదయాన్నే ఎందుకు కాల్ చేశారు మావయ్య? ఏదైనా ముఖ్యమైన పని ఉందా అని అడిగింది కావ్య. అసలు ప్యాలెస్లో ఏం జరుగుతోంది కావ్య? మంగ ఇక్కడికి ఎందుకు వచ్చింది? నాకేం చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళావు? ఇంత జరిగిన తర్వాత విరాట్కి నీ మీద నమ్మకం ఉంటుందా అని సీరియస్గా అడిగాడు రాజేంద్రవర్మ. నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఇంకేదో అయింది. నన్ను నేను సేవ్ చేసుకోవడం కోసం మంగ మీద బ్లేమ్ పడేలా చేశాను. అసలు మంగ చెప్పిన విషయం విరాట్ నమ్మేశాడు, కానీ ఆ హాస్ని 4 ఎమోషనల్ డైలాగ్స్ కొట్టి కళ్ళు తిరిగి పడిపోయేసరికి దగ్గరుండి సేవలు చేశాడు. ఆమె విషయంలో తన పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు, కానీ
ఆ అమ్మాయి మీద కోపం, నా మీద నమ్మకం రెండూ ఉన్నాయి. దాన్ని మనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి. తొందరలో విరాట్ నా వాడవుతాడు. నేననుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది. అప్పటి వరకు నా మీద నమ్మకం ఉంచండి అని వివరణ ఇచ్చింది కావ్య. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టే ఇక్కడ నిశ్చయంగా ఉన్నాను. ఇక మనం తొందరపడాల్సిన సమయం వచ్చిందనిపిస్తోంది. ఏదో ఒకటి చేసైనా పూర్తిగా దక్కించుకో. అప్పుడే మనకు కావాల్సింది దొరుకుతుంది అని చెప్పి కన్నింగా నవ్వుకుంటూ కాల్ కట్ చేశాడు రాజేంద్రవర్మ. అతని ఆటలో పావుగా మారిన కావ్య ఒకవైపు విరాట్ని దక్కించుకోవాలని ఆశపడుతూనే మరొక వైపు అతనిని నాశనం చేయడానికి రాజేంద్రవర్మతో చేయి కలిపి పన్నాగాలు పన్నుతోంది. ఆమె కళ్ళ ముందు విరాట్ మాత్రమే కనిపిస్తూ ఉంటే దక్కించుకోవాలన్న పంతం ఆమెలో అంతకంతకు పెరిగిపోతోంది. హాస్నిని దూరం చేయటానికి ఎంతటి దారుణానికైనా ఒడిగట్టడానికి సిద్ధపడుతోంది. ప్రస్తుతం ఆమెను ప్రేయసిగా నమ్ముతూ ఆమెతో చనువుగా ఉన్న విరాట్ పరిస్థితి గతం గుర్తొచ్చిన క్షణం ఏమవుతుందో, అతని మనసు ఎంతటి క్షోభకు గురవుతుందో కాలమే సమాధానం చెప్పాలి. ఇదిలా ఉండగా కాల్ అటెండ్ చేయాలనుకున్న హడావిడిలో తలుపు సరిగ్గా వేయకపోవడంతో అటుగా వచ్చిన హాస్ని ఆ మాటలన్నీ వినేసి క్లాప్స్ కొడుతూ గదిలోకి వచ్చింది. ఆమెను అక్కడ ఊహించని కావ్య తడబడుతూ, ఇది ఇది నా రూమ్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, నీకేం పని అని అడిగింది. ఏంటి పాప, భయపడుతున్నావా? ఈ ఫీలింగ్ అలాగే మెయింటైన్ చేయి. ఇక్కడ మాట్లాడిందంతా మొత్తం రికార్డ్ చేసేసాను అని చేతిలో ఉన్న మొబైల్ ఆమెకు చూపిస్తూ కొంటగా నవ్వింది. నువ్వెళ్ళి చెప్తే నమ్మేస్తారనుకుంటున్నావా? నువ్వంటేనే సదాభిప్రాయం లేదు. ఇక నువ్వేదో ఆధారాలు చూపిస్తే అంతా నీకు అనుకూలంగా మారిపోతుందా అని లోపల కంగారు అంచుకుంటూ గాంభీర్యం ప్రదర్శించింది. సరే, అదేదో విరాట్ గారి దగ్గరే తెలుసుకుందాం అని వేగంగా బయటికి వెళ్ళిన హాస్ని చూసి పిడికిలు బిగించి, ఛ, ఎంత జాగ్రత్తగా ఉన్నానో. ఇప్పుడు నా పిలక ఈ హాస్ని చేతిలో ఉంది. ముందు దీన్ని చంపేస్తే కానీ పీడ వదిలిపోదు. నా జీవితానికి శనిలా దాపరించింది. నా యాక్టింగ్తో అనసూయ, విరాట్ అందరినీ నా వైపు తిప్పుకున్నా నేను అనుకున్న పని నెరవేరట్లేదు. విరాట్ నావాడు, ఎప్పటికీ నాకే సొంతం. నాకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదు. ఇది బాల్కనీలోకి వెళ్ళేలోపు ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఆవేశంగా బయటికి నడిచింది కావ్య. అయితే అప్పటికే విరాట్ దగ్గరికి వెళ్ళడంతో కాళ్ళు ఈడ్చుకుంటూ అక్కడికి వచ్చింది. డ్రెస్ చేంజ్ చేసుకుంటానని చెప్పి వెళ్ళి అంతలోనే పరుగున వచ్చిన హాస్నిని వింతగా చూస్తూ, మళ్ళీ నువ్వేమైనా కిచిడి పని చేశావా అని అడిగాడు విరాట్. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానండి? ఏదో ఒకటి చేయడం తప్ప నాకు వేరే పని ఏం లేదనుకుంటున్నారా అని అరుస్తూ కావ్య రావడం చూసి సైలెంట్ అయిపోయింది. డ్రెస్ తీసుకుంటానని వెళ్ళి నువ్వెందుకు వచ్చావు? నువ్వు కూడా ఏమైనా చేసావా అని అడిగిన విరాట్ను కోపంగా చూస్తూ, నీరసం తగ్గింది, అందుకే వచ్చేశాను అని పొడి పొడిగా జవాబు ఇచ్చింది కావ్య. వావ్, 10 నిమిషాల్లో నీరసం తగ్గిపోయిందా? అంటే నీ హెల్త్ పూర్తిగా సెట్ అయిపోయిందన్నమాట. ఇంకేం, మాటి మాటికి కళ్ళు తిరిగి పడిపోకుండా ఉంటావు. మా ఆయనకు ఒక టెన్షన్ తప్పుతుంది అని నవ్వుతూ చెప్పి, విరాట్ గారు, నేను ఒక మంచి వీడియో చూశాను, మీరు కూడా చూస్తారా అని అడుగుతూ మొబైల్ లాక్ ఓపెన్ చేసింది హాస్ని. ఆమె ఉద్దేశం అర్థమైన కావ్య కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నేను కొన్ని రోజులు మా అత్తయ్య ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను విరాట్, కాసేపట్లో బయలుదేరతాను అని చెప్పి ఆ మాటకు వెంటనే హాస్ని వైపు తిరిగి, దీనికి నీకు ఏమైనా సంబంధం ఉందా అని అడిగాడు విరాట్. ఆ ప్రశ్నకు హాస్ని ఏమని సమాధానం ఇస్తుంది? ఇప్పుడు కావ్య ఏమని సమాధానం చెప్తుంది? ఆమె అసలు ఉద్దేశం విరాట్ తెలుసుకోగలడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.